बैठिए पूछो पूछो इसलिए हमारे द्वारा एक बार ऐसे जिला రంగారెడ్డి జిల్లా మనం పెద్దన్న పాత్ర పోషించే అక్కడ ఉన్నది. మనం రేపు అదృష్టం అంటే మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో 5 పార్లమెంట్ సభ్యులు ఉంటే 5 పార్లమెంట్ స్థానాల్లో 4 పార్లమెంట్ స్థానాల మీద ఇవాళ రాజశేఖర్ గురించి మర్చిపోతాం. ఒక హైదరాబాద్ మీద అన్నింటిలో మెదక్ నుంచి ఒక మనకు బోడగిరిలో తప్పింది ఒక కాన్సెన్స్ కానీ అదర్వైజ్ అన్నింటిలో మనం కలిసి ఒక మాట చెప్పాలంటే 1 కోటి జనాభా ఉన్న 1/4 జనాభా ఉన్న తెలంగాణ గవర్నమెంట్ మీద ఇవాళ మనం పతాక ఎగరవేసినాం. రాబోయే కాలంలో తప్పకుండా యావత్ తెలంగాణ గవర్నమెంట్ ఆస్కారం ఉన్నది. ఇప్పటికే చెప్పుకుంటూ మొన్న మనకు వచ్చిన విజయం టెక్నికల్గా 8 పార్లమెంట్స్ మాత్రమే కావచ్చు, కానీ ఇవాళ అధికార పార్టీకి మనకు నుండి తేడా కేవలం 4-5% మాత్రమే. కాబట్టి 36% ఓట్లు సాధించి ఒక అజేయమైన శక్తి అయినటువంటి పార్టీ భారతీయ పార్టీ. కాబట్టి మనందరూ రేపు తీరగలేకుంటుంది. మన ఎజెండా ఏది అక్కర్లేదు. ఇవాళ ఎజెండా ఆల్రెడీ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే మేనిఫెస్టో రూపంలో ఎన్నికల ముందు ఏమైనా చెప్పిందో అదే మన ఎజెండా ఉంటుంది. ఇప్పటికే 8 నెలలు దాటిపోయింది. ఇంకొక 1 మంత్ 2 మంత్స్ చూస్తాం. తప్పకుండా తెలంగాణ ప్రజానీకానికి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానం అయితే ఉందో, ఏ హామీలు ఇచ్చారో ఆ హామీల మీద యుద్ధ పేరు ముగించే శక్తి సత్తా భారతీయ పార్టీ ఉంటుంది. కాబట్టి ఇవాళ డెఫినెట్గా ఆ దిశ అమలు పెద్దామని మనం చేస్తూ కాలాతీతమైంది. కాబట్టి మళ్ళీ వస్తా, నేను కొత్త కాదు, నా మాట కొత్త కాదు. కాబట్టి మళ్ళీ కలుసుకోవాల్సి మనం చేస్తూ మీ అందరి శుభాకాంక్షలు తెలుస్తున్నా. భారత్ మాతాకి భారత్